అసలు ఎంత మంది అడిగారు ఈ డ్రెస్సుల గురించి. ఈ వీడియోలో అయితే ఆ డీటెయిల్స్ చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కస్టమైజ్డ్ కాంబో అనుకుంటున్నారు, అసలుకే కాదండి. నాకు ఎప్పటి నుంచో వైట్ డ్రెస్సులతో ఇట్లా మేము ముగ్గురం రెడీ అవ్వాలని కోరిక ఉంది. సో నా బర్త్డే అప్పటికి ప్లాన్ చేసుకుందాంలే అని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్ వాళ్ళు పాప కోసం ఈ డ్రెస్ ఒకటి ప్రెజెంట్ చేశారనమాట. చికెన్ కర్రీ డిజైన్ తో ఉంది. ఇంకా పాపకి ఎట్లానో ఉంది కదా, నేను కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తో ఆర్డర్ చేసుకుందామని ఫ్లిప్కార్ట్ లో సర్చ్ చేస్తుంటే నాకు ఈ చికెన్ కర్రీ డ్రెస్ అయితే దొరికింది. ఇంకా వెంటనే ఆర్డర్ చేశాను. ప్రైస్ అయితే 777 పడింది. దీనికి వీనెక్ 3/4 హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు. కింద బార్డర్ లేస్ అయితే చాలా హెవీగా ఉంది. ఇంకా డ్రెస్ డిజైన్ మొత్తం ఇట్లా లైట్ చెమ్కిస్తూ ఉంటుంది. కాకపోతే దీని బాడీ పార్ట్ మాత్రమే లైనింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ కానీ బాటమ్ పార్ట్ కానీ అసలు లైనింగ్ ఇవ్వలేదు. లైనింగ్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. లైనింగ్ లేకపోవడం వల్ల లైట్ గా సీత్రూ ఉంటుంది. లెగ్గిన్ వేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదు. లేదంటే సపరేట్ గా లైనింగ్ స్టిచ్ చేయించుకోవచ్చు. చున్నీ అయితే మరి షార్ట్ కాదు, లాంగ్ కాదు, వన్ సైడ్ వేసుకోవడానికి సరిపోతుంది. ఇదంతా సరే కానీ నేను ఏ డ్రెస్ ఆర్డర్ చేసినా ఎం సైజ్ లో ఆర్డర్ చేస్తాను, కరెక్ట్ సైజ్ లో వస్తుంది. కానీ ఇది మాత్రం టైట్ అయింది. ఆఫ్టర్ వాష్ ఇంకా షింక్ అవుతుంది కాబట్టి అసలుకే పట్టకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మీ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోండి. సో దట్ షింక్ అయ్యాక కరెక్ట్ సైజ్ లోకి వస్తుంది. డ్రెస్ లింక్ ట్యాగ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు కమెంట్ చేయండి. ఇంక ఈ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఈ సింపుల్ ఇయర్ రింగ్స్ అండ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నా. మెన్స్ కి అయితే చికెన్ కర్రీ డిజైన్ లో వైట్ షర్ట్స్ ఏమి అవైలబుల్ గా ఉండవు కదా, సో అందుకే ఆల్రెడీ ఉన్న షర్ట్ ని పేర్ చేసాము. ఫైనల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో.